ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు అందించినటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డా ఇది విను. మరి శ్రీరాముడు చెప్పినటువంటి ధర్మం ఈ రోజుకి ఎప్పటికీ కూడా నిన్ను కాపాడుతుంది. మరి ఈ యొక్క విలువలు నువ్వు ఏ విధంగా అనుసరిస్తున్నావు అనేది ఒక్కసారి వినిబిడ్డ. మరి నీ జీవితాన్ని మలుచుకో తల్లి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి సందేశంతో బాబాగారు, అలాగే ఒక అద్భుతమైనటువంటి హెచ్చరికతో బాబాగారు అయితే మన ముందుకైతే వచ్చారు. మరి ఈ సందేశం బాబాగారు ఎందుకు ఇలా ఇస్తున్నారు, మరి ఈరోజు మానవ సమాజంలో విలువలు ఏ విధంగా తయారయ్యాయి, మరి ఎలాంటి సంబంధాల్లో మనం బతుకుతున్నామో ఇవన్నీ కూడా బాబాగారు చాలా వివరంగా చెప్తారండి. మరి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మరి బాబాగారు ఏం చెప్పారని పూర్తిగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి. శ్రీ సాయిబాబా వారి ఆ దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును, సమస్యలు పరిష్కారం చేయబడును. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్ల జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మీ జీవితంలో ప్రేమ సమస్యలు, పెళ్ళి, అలాగే ఆలస్యం, మరి భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, ఇవన్నీ కూడా మీరు అలసటకు గురి చేస్తున్నాయా? మరి ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఆ సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్య అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించారు. మరి సాయిబాబా కృపతో వారి జీవితాలు అన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ పెళ్ళిళ్ళ సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారి చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందనే ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో మీ సమస్యకు సరైనటువంటి మార్గాన్ని, అలాగే దివ్య పరిహారాన్ని పూర్తిగా చెప్పబడుతుంది. మరి ఇక ఆలస్యం చేయకండి, మీ మొబైల్ తీసుకోండి. మరి సాయిబాబా వారి ఆశీస్సులు పొందాలి అంటే, మీ జీవితం మారాలి అనుకుంటే వెంటనే కాల్ చేయండి. మరి ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908224144. ఇంకొకసారి ఫోన్ నెంబర్ చెప్తున్నానండి, 9908224144. ఇక సందేశం విషయానికి వస్తే, బిడ్డా ఇది నువ్వు వినాలి తల్లి, ఇది నీ జీవితాన్నే మార్చేస్తుంది. మరి ఈరోజు సమాజంలో ఒత్తిడులు, సంబంధాల్లో దూరాలు, విలువల్లో పడిపోయినటువంటి స్థాయి, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ దీనికి కొన్ని ఏళ్ల క్రితమే రామాయణం పరిష్కారాలను చూపించింది. మరి ఇప్పటికీ కూడా నేర్పిస్తూనే ఉంది. మరి మన జీవితానికి నేటి సందర్భంలో రామాయణం చెప్పే 5 గొప్ప పాఠాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. మరి శ్రీరాముడు తండ్రి మాట విన్నప్పుడు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి అంటే, అది మన నేటి కుటుంబాల్లో విలువల కొరతగా మారింది. మరి ఈరోజు మనం ఎక్కువగా చూస్తున్నది ఏంటి అంటే, కుటుంబాల్లో విభేదాలు, పెద్దల మాట వినకపోవడం, విలువలు తగ్గిపోవడం. మరి ఇది రాముడు రాజ్యం వదిలేశాడు, కానీ ఆయన యొక్క విలువలు ఎప్పుడు కూడా వదలలేదు. అది మనకి ఎప్పటికీ కూడా మనం మర్చిపోకూడనటువంటి గొప్పదైనటువంటి పాఠం. మరి పెద్దల మాట వినడం అనేది అంధవిశ్వాసం అయితే కాదు. కుటుంబం కలిసి ఉంటే బంధం కాపాడబడుతుంది. అదే మన సమాజానికి అవసరమైనటువంటి మంచితనాన్ని, అలాగే ఒక గొప్పదైనటువంటి లక్షణాన్ని ఇస్తుంది. ఇక రెండవ విషయానికి వస్తే లక్ష్మణ రేఖ. మరి శ్రీ లక్ష్మణుడు గీసినటువంటి లక్ష్మణ రేఖ, అది మన జీవితాల్లో, మరి ఈరోజు మన జీవితాల్లో, మన సంబంధాల్లో ఎలాంటి పాఠాన్ని నేర్పిపోతుంది అంటే, లిమిట్ దాటడం. లక్ష్మణ రేఖ దాటడం అంటే మన లిమిట్లను దాటడం. మరి లక్ష్మణ రేఖ అనేది కేవలం సీతమ్మ కోసం గీసినటువంటి గీత అయితే కాదు. ఇది మన జీవితంలో కూడా ఉండాల్సినటువంటి సరిహద్దులు చెప్పేటువంటి పాఠం. మరి అనవసరమైనటువంటి సంబంధాలు అనేక సమస్యలకు దారితీస్తాయి. అలాగే సోషల్ మీడియాలో అదుపు లేకుండా వాడడం, అది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మరి వ్యక్తిగత హద్దులు లేని జీవితాలు దుర్భరమైనటువంటి నరక యాతనలు అనుభవిస్తాయి. మరి మన జీవితంలో ఏ రేఖ దాటితే సమస్యలు వస్తాయో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకుని ఆ రేఖలను మనం దాటకుండా ఈ సమాజాన్ని కాపాడాలి. మరి
ఇది రెండవది. ఇక మూడవది ఏంటి అంటే హనుమంతుని యొక్క భక్తి. మరి నేటి ఉద్యోగాల్లో అలాగే జీవితంలో నిబద్ధత కరువైపోయింది. మరి ఈరోజు ఎక్కువ మంది పనిలో ఉండి పనిని ప్రేమించడం అయితే లేదు. ఉద్యోగం అంటే ఒక భారంగా చూస్తున్నారే తప్ప దానిని ఒక శక్తిగా, ఒక భక్తిగా చూడడం లేదు. కానీ హనుమంతుడు సేవను భక్తిగా చేశాడు, అహంకారం లేకుండా నమ్మకంగా చేశాడు. మరి దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే ఏ పని చేసినా సరే పూర్తి నిబద్ధతగా చేయాలి. నేను అనే అహం తగ్గించుకుంటే మన గ్రూప్ వర్క్ అనేది పెరుగుతుంది, మరి టీం వర్క్ అనేది పెరుగుతుంది. మరి కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే విజయం తప్పకుండా వరిస్తుంది. హనుమంతుడు చూపినటువంటి పనిపై ప్రేమ మరి ఈరోజు మన ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే పనిచేసేవారు ఉన్నారో, ఎవరైతే మన వ్యాపారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక అత్యవసరమైనటువంటి విషయంగా మనం పరిగణించాలి. మరి నాలుగో విషయానికి వస్తే రావణుడు చేసినటువంటి తప్పు మరి ఎప్పటికీ కూడా ప్రపంచంలో జ్ఞానం, డబ్బు, టెక్నాలజీ పెరిగిపోయినా మనుషుల్లో మరో విషయం కూడా ఒకటి పెరిగిపోయిందని గుర్తుపెట్టుకోవాలి. అది ఏమిటి అంటే నా అనే అహంకారం. మరి ఆ అహంకారం వల్లే కదా రావణుడు ఎంత బలవంతుడు, ఎంత జ్ఞానవంతుడు. కానీ అంతటి జ్ఞానవంతుడు, అంతటి బలవంతుడు కూడా ఒక అహంకారం వల్ల అతను జీవితం అంతమైపోయింది. మరి దీనివల్ల నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే విజయంతో అహంకారం పెంచుకుంటే సంబంధాలు అనేవి తెగిపోతాయి తల్లి. మరి పొరపాట్లు ఒప్పుకోకపోతే ఎదుగుదల ఆగిపోతుంది. ఇతరుల మాట వినకపోతే మరి ఇంకా నీ జీవితం పతనావస్థకు చేరుతుంది. మరి మన సమాజం నేడు కోల్పోతున్న వినయాన్ని, దానిని తిరిగి తెచ్చుకోవడానికి మరి మనం ఎప్పుడు కూడా తప్పక కృషి చేయాలి. ఇక ఐదవది ఏమిటి అంటే రామాయణం నేటి సమాజానికి మార్గదర్శకం ఎలా అయ్యింది అనేది. మరి ఈ రోజుల్లో మనం చూసినటువంటి సమస్యలు అవి ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ విభజన కానివ్వచ్చు, అలాగే కోపం, అసహనం, అలాగే తగ్గుతున్నటువంటి నైతిక విలువలు, ఒకరి మీద ఒకరికి కలిగేటువంటి ఆ యొక్క మానసిక ఒత్తిడులు, మరి సోషల్ మీడియాలో ఒకరి నుంచి ఒకరు పోల్చుకోవడం, ఇవన్నీ కూడా చాలా దుర్భరమైనవి. మరి ఇవన్నీ కూడా రామాయణం నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలే తల్లి. మరి నేటి ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే రాముడు ధర్మం, నిజాయితీ వీటిని మనకు ప్రేరేపిస్తాడు. మరి సీతమ్మ ఆత్మగౌరవం, శాంతి. మరి లక్ష్మణుడు నమ్మకం, బాధ్యత ఏ విధంగా నిలబెట్టుకోవాలో మనకి పాఠం నేర్పిస్తూ ఉంటారు. మరి హనుమంతుడు నిబద్ధత, అలాగే సేవాభావం, సేవ మనకు ఏ విధంగా ఉండాలి, ఆ సేవ ఏ విధంగా నిన్ను ఒక ఉత్తమ గతులు తీసుకువెళ్తుంది అనేది ఒక హనుమంతుడు యొక్క ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. మరి అలాగే రావణుడు, ఇది అసలైనది. ఇది మన జీవితాల్లో ప్రస్తుతం ప్రబలిపోతున్నటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క విషయం అని చెప్పాలి, అహంకారం. మరి అహంకారాన్ని దూరం చేయాలి అని చెప్పేసి రావణుడు జీవితం వల్ల మనకు తెలుస్తుంది. మరి ఈ విధంగా ఈ పాఠాలు ఉండినప్పుడు సమాజం అనేది ఇవన్నీ కూడా మనం మంచిగా చేసుకున్నప్పుడు మన సమాజం అనేది బలంగా, అలాగే మనం కూడా చాలా బలంగా తయారవుతాము. మరి ఈ రామాయణం కథ కాదు తల్లి, మరి దీనిలో మన సమాజానికి కావాల్సినవి చాలా విలువలు. మరి ఆ యొక్క విలువలను మనకు ఇచ్చేటువంటి ఒక పాఠశాలలా భావించాలి, ఒక సద్గ్రంథంలా భావించి మనం ఎప్పుడు కూడా రామాయణ పఠనం అనేది మనం చేస్తూ ఉన్నామంటే మరి ఆ యొక్క రామాయణంలోనే మనకు ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మరి ఈ విధంగా నువ్వు ఏ సమస్య వచ్చినా సరే నువ్వు ఒక్కసారి రామాయణాన్ని అన్వయించుకుని ఆ యొక్క సమస్యను బేరీజు వేసుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు తల్లి. మరి నీ జీవితంలో నువ్వు ఏదైనా సరే పని చేస్తున్నావంటే దానిని ముందు ఒక్కసారి నువ్వు అది కరెక్టా కాదా, ఇది నేను ధర్మమేనా కాదా అని చెప్పేసి నువ్వు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఆ యొక్క పని చేసావంటే మరి సమాజంలో ప్రబలిపోతున్నటువంటి అసాంఘిక శక్తులు అలాగే ఏవి కూడా మన సమాజాన్ని అంటవు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ రామాయణాన్ని అనుసరించి వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటూ ఆ యొక్క జీవన శైలిలో ఆ యొక్క ఒకటే బాణం ఒకటే పత్ని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క విషయాన్ని మనం చూసుకున్నామంటే ఈరోజు స్త్రీలకు
మనం గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. మరి అప్పటి రోజుల్లో స్త్రీలకు గల గౌరవం ఏంటి అంటే ఒక అద్భుతమైనటువంటి గౌరవం. ప్రతీదీ కూడా ఆ యొక్క స్త్రీకి గౌరవం ఇస్తూ ఆ ఋషులైతే కానివ్వండి, అలాగే పూర్వము ఎవరైతే మనకి దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్త్రీలకు ఎప్పుడు కూడా ఒక ప్రముఖ పాత్రనిచ్చి వాళ్ళని ఉద్ధరించారు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఈ విధంగా తయారైపోతున్నాం? ఒక స్త్రీని చూస్తలోకి ఎందుకు మనం ఒక చెడు దృష్టిలో చూస్తున్నాము? ఒక స్త్రీ మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, మరి అలాంటి తల్లిని పట్టుకుని మనం ఎందుకు ఈ విధంగా తయారవుతున్నాము? ఈ సమాజం ఎటుపోతుంది? మనం ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నాము సమాజానికి? ఇవన్నీ కూడా మనం ఈరోజు జరిగేటువంటి సమస్యలన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా ప్రబలిపోతున్నటువంటి మరణాలు, మరి ఒకరినొకరు చంపుకోవడం, మరి మనిషి యొక్క విలువ, ఈ మనిషి జీవితం అనేది చాలా అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి దేవుడిచ్చిన వరం. మరి వరాన్ని మనం మధ్యలో తుంచగల శక్తి నీకు ఎవరిచ్చారు? మరి ఆ అధికారం నీకు ఎవరిచ్చారు తల్లి? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ప్రబలిపోతున్నటువంటి మరణాలు, అలాగే చిన్న విషయానికి కూడా చనిపోవడం, మరి ఇవన్నీ ఎంతటి వ్యగ్రతకు గురవుతున్నారు? మరి ఎందుకు ఇలాంటి ఒత్తిళ్లకు లోనవుతున్నారు మరి సమాజం? ఇది ఒక్కసారి మనం గుర్తించుకోవాలి బిడ్డ. మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేదాన్ని మనం ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ రాముని యొక్క ఆలోచన పరంగా, రాముని యొక్క ఆలోచనకు అనుగుణంగా మనం నడుచుకున్నామంటే, ఆ యొక్క రాముడు చూపించినటువంటి మార్గంలో మనం వెళ్ళామంటే మనకు ఖచ్చితంగా మనకి రామరాజ్యం అనేది వస్తుంది. అలాగే సమాజంలో ప్రబలిపోతున్నటువంటి అనేక అసాంఘిక శక్తులు, అనేక చర్యలు కూడా సద్దుముఖం పడతాయి. మరి సమాజం ఎటు పోతుంది అనేది ఈ రోజున మనకి తెలియట్లేదు. ఒక ప్రేమ పేరుతో, వంచన పేరుతో మనల్ని చాలామంది ఆ సమాజంలో ఎంతోమంది పతనమైపోతున్నారు, శలభాల్లో పడిపోతూ ఉన్నారు. మరి ఈ విధంగా ఆ యొక్క సీతారాముల స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో, సీతను వదిలి ఉండలేను అనే ఒక రాముని యొక్క ప్రేమ, మరి ఆ ప్రేమ అనేది ఈరోజు మన వివాహాల్లో కొదవైంది. మరి ఆ రోజుల్లో ఎప్పుడు కూడా విడాకులు అన్న మాట అనేది మన వాంగ్మయంలోనే లేదు. అలాంటిది ఈ రోజున చిన్న గొడవ జరిగితే చాలు విడాకులు అనే యొక్క వాదనకైతే వస్తున్నారు. మరి విడాకులు అనేది చాలా దుర్భరమైనటువంటి ఘట్టం అది. మరి దానిని ఎప్పుడు కూడా ప్రోత్సహించవద్దు. ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని గడుపుతూ, అలాగే వారి యొక్క బిడ్డలను చూసుకుంటూ సమాజంకి ఒక అద్భుతమైనటువంటి దారి చూపించాలి. అంతేకాని వారే ఎప్పుడు కూడా కలహాలకు ఇదవుతూ, అలాగే చిన్న చిన్న ఆకర్షితమైనటువంటి విషయాలకు లోబడి వారి వారి జీవితాలను నాశనం చేసుకుని చివరికి ఎంతటి వేధింపులకు లోనై చివరకు వారి వారి జీవితాలను ఆత్మార్పణం చేసుకునేటువంటి నికృష్టమైనటువంటి సమాజంలో మనం ఇప్పుడు బతుకుతున్నాం. మరి ఈ బతకడం నిజంగా ఒక బ్రతుకేనా అని చెప్పేసి అని అంటున్నాను బిడ్డ. ఒక్కసారి అర్థం చేసుకోండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, మనం ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నామో, మనం ఎలాంటి విలువలను ఆధారితంగా మనం జీవనం సాగిస్తున్నామో, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఈ యొక్క 5 లక్షణాలను దాటకుండా, మరి ఈ 5 లక్షణాలకు లోబడి మన జీవితాన్ని ఎప్పుడైతే గడిపామో, ప్రతి ఒక్కరూ ఇలా గడిపారంటే ప్రతి ఒక్కరికి కూడా రామరాజ్యం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక గొప్పదైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఈ శక్తిగా ఏర్పడతారు. మరి ప్రతి ఒక్కరికి కూడా మానవత్వం అనేది వెల్లివిరుస్తుంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారంటే బాబాగారు, మరి ఎంత బాధపడుతూ ఉంటారో, ఈ సమాజాన్ని చూసి ఎంత దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నదని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నారు. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మనం ఈ వీడియో నేను చెప్పబోవడానికి కారణం కూడా ఒకటే. మన సమాజంలో జరుగుతున్నటువంటి అనేక పెను మార్పులు ఏవైతే ఉన్నాయో, మరి ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు నిందలకు గురి చేసుకోవడం, మరి ఒకరినొకరు ఇలా ఎందుకు బతుకుతున్నాము? మనకి దేవుడు అందించినటువంటి ఒక గొప్ప జీవితాన్ని మనం చేతులారా పోగొట్టుకుంటున్నాం అనేది నాకు బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి బాబాగారు అయితే చాలా బాధగా నొక్కి ఒక్కానిస్తున్నారు. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ ఇది నువ్వు
ఎప్పుడు కూడా ఈ ధర్మాన్ని నువ్వు వదలొద్దు. ధర్మం వదిలావా అంటే అది నిన్ను చివరికి పతనానికి గురి చేస్తుంది. మరి ఈ విధంగా నువ్వు ధర్మ బాటలో నడిచి నువ్వు విజయాన్ని సాధించాలి అనేది నేను కోరుకుంటున్నానంటూ బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో అలాగే ఒక హెచ్చరికతో కూడా మన జీవితాలను మంచి చేసుకోవాలనే ఒక హెచ్చరికతో బాబాగారు అయితే వచ్చారు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశం మీలో ఒక కొత్త ఆలోచనలు రేకెత్తించాలని కోరుకుంటూ మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి బాబాగారికి శతకోటి వందనాలు చెప్పుకుంటూ ఈరోజు వీడియో అయితే ముగిద్దామండి. మరి అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. మరి ఇది షేర్ చేయడం వల్ల వాళ్ళలో కూడా ఎంతో కొంత పరివర్తన అనేది రావడానికి ఒక అవకాశం ఉందనే నా చిన్న ఆశ అండి. మరి కాబట్టి ఈ యొక్క సపోర్ట్ నాకు అందిస్తూ నన్ను ముందుకు తీసుకువెళ్తారని చెప్పేసి మీకు పేరు పేరున కోరుకుంటున్నాను. అలాగే నా యొక్క హైప్ ఏదైతే ఉందో హైప్ చేసి ఇంకా మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో వెళ్ళేలాగా ఈ యొక్క నా యొక్క సందేశాలన్నీ వెళ్ళేలాగా చేరువయ్యేలాగా మీరు చూస్తారని ఆ యొక్క సాయినాథుని మనస్ఫూర్తిగా పారాద విందాలకు మోకరిల్లుతూ నేను కోరుకుంటున్నానండి. మరి ఈరోజు ఎలాంటి అద్భుతమైనటువంటి వీడియో ఇచ్చినటువంటి బాబాగారు మరి రేపటి రోజున మరి ఎలాంటి సందేశంతో మన ముందుకు వస్తారు మరి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దామండి. అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.